అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా టోఫీ టీఓఎఫ్ఈఐ అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ టోఫీ అంటే ఏమిటో నెక్స్ట్ సైడ్లో మనం గమనిద్దాం. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది టోఫీ యొక్క ఫుల్ ఫామ్. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పొగాకు వాడకాన్ని విస్తృతంగా వాడటం వలన యూత్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, దీని బారిన పడుతున్నారు. 13 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారు ఈ పొగాకులు కానివ్వండి, పొగాకు ఉప ఉత్పత్తుల వల్ల కానివ్వండి ఎఫెక్ట్ అవ్వటం జరుగుతోంది. సుమారుగా 5,500 మంది చిల్డ్రన్ ఈ పొగాకుని ప్రతినిత్యము వినియోగిస్తున్నారు. పొగాకు వాడకం అనేటువంటిది ఇతర వ్యసనాలకు కూడా దారితీస్తుందనేటువంటి విషయం ఇక్కడ వ్యక్తమవుతుంది. అంతేకాకుండా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ పొగాకును వినియోగించటం వలన అది వారి యొక్క చదువుపై కూడా దుష్ప్రభావాన్ని పడుతుందనేటువంటి విషయం మనకి స్పష్టం చేస్తోంది. మరి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ను ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి విషయం ఇక్కడ కనిపిస్తోంది. ప్రపంచంలోకెల్లా అన్ని దేశాలలోకెల్లా 27% పైబడి యువత భారతదేశంలో ఉంది. మరి నేటి బాలలే రేపటి పౌరులనేటువంటి ప్రోవెర్బ్ని తెలుసుకోవటంలో భాగంగా భారత యువత ఫిజికల్గాను మెంటల్గాను ఫిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తం ప్రివెంటివ్ మెజర్స్ను ఎన్నిటినో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యువత పొగాకు బారిన పడకుండా అనేక సేఫ్ గార్డ్స్ను కూడా మనం రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం వరల్డ్ నో టొబాకో డే అనేటువంటి దాన్ని మే నెల 2024వ సంవత్సరంలో ప్రకటించి ఉన్నారు. దీనిని నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా సీడ్స్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక విధాలైనటువంటి గైడ్లైన్స్ను రూపొందించడం జరిగింది. దీనిలో భాగస్వాములుగా మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు భాగస్వాములుగా ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ రూపొందించబడ్డాయి. ఈ గైడ్లైన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన వాటిని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. టొబాకో ఫ్రీ ఏరియా, పాఠశాలలో టొబాకో లేదనే విషయాన్ని నిర్ధారిస్తూ పాఠశాల లోపల ఒక సైనేజ్ బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూట్ పాఠశాల ఎంట్రన్స్ దగ్గర ఒక సైనేజ్ బోర్డును ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ పొగాకు వినియోగం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలను గురించి పోస్టర్స్ను కూడా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా టొబాకో మానిటర్స్ను పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసి తద్వారా
యూత్కు అవేర్నెస్ను క్రియేట్ చేయాలి. అలాగే నో టొబాకో యూజ్కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను డిస్ప్లే చేయాలి. అదేవిధంగా టొబాకో వాడకానికి వ్యతిరేకంగా ఒక ప్లెడ్జ్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ టొబాకో దుష్ప్రభావాలకు సంబంధించినటువంటి అవేర్నెస్ను కలగచేయాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రీట్ ప్లేస్ ద్వారా, అదేవిధంగా వీడియో ఫిల్మ్స్ ద్వారా, చర్చోపచర్చలను జరపటం ద్వారా ఈ దుష్ప్రభావాలను సమాజంలోకి మరియు యువతలోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి దీనిలో భాగస్వాములుగా పేరెంట్ కమిటీని, ఎన్ఎస్ఎస్ మరియు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా విద్యాంజలి కార్యక్రమం ద్వారా నియమితులైనటువంటి వాలంటీర్స్ ద్వారా ఈ గైడ్లైన్స్ను మనం తీసుకువెళ్ళేదానికి వీలవుతుంది. మరి టొబాకో వినియోగం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు కొన్నింటిని ఇక్కడ మనం చూస్తున్నాం. పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుంది, హృద్రోగ సమస్యలు వస్తాయి, అదేవిధంగా మధుమేహము, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, టీబీ లాంటి సమస్యలు, అలాగే ఇన్ఫెర్టిలిటీ, అంతేవిధంగా స్ట్రోక్, గుండెపోటు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పొగాకు వినియోగం 2 రూపాల్లో ఉంటుందనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఒకటేమో స్మోకింగ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో. పొగాకును నేరుగా వినియోగించుకోవటము స్మోకింగ్ టొబాకో కిందకు వస్తుంది. స్మోక్లెస్ టొబాకోగా గుట్కా, పాన్ మసాలా, జర్దా లాంటివి వినియోగించటం రెండవ రంగంలోకి వచ్చినట్లుగా తెలియపరుస్తుంది. మరి ఈ పొగాకును వినియోగించటం బహిరంగ ప్రదేశాల్లో నిషేధించారు. పాఠశాలకు 100 యార్డుల పరిధిలో పొగాకు ఉత్పత్తులను అమ్మటం కూడా నిషేధించటం జరిగింది. దీనికి కొన్ని జరిమానాలు కూడా విధించటం జరుగుతుంది. దీనికి కొన్ని చట్టాలు కూడా చేయబడ్డాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ వారు పొగాకు వినియోగాన్ని తగ్గించటంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పొగాకు వినియోగాన్ని తగ్గించడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ వారి ద్వారా విడుదల చేయబడినటువంటి మాడ్యూల్స్లో ప్రతి పాఠశాలకు పంపబడ్డాయి. మరి పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ఒక ప్లెడ్జ్ని పాఠశాల అసెంబ్లీ జరిగేటువంటి సమయంలో తీసుకోమని తెలియపరుచున్నారు. ఆ నమూనాను కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడవచ్చు. అంతేకాకుండా పాఠశాలలో సైనేజ్ బోర్డ్స్ను ఏర్పాటు చేయమన్నారు. విత్ ఇన్ ద క్యాంపస్, అవుట్ సైడ్ ద క్యాంపస్ ఆ ప్లెడ్జ్కి సంబంధించినటువంటి, అలాగే సైనేజ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇమేజెస్ను మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము. ఏ కొలతలతో అవి ఏర్పాటు చేయాలనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. అందరూ ముందుకు కదిలి చెడు వ్యసనాలు లేనటువంటి యువతని తయారు చేయటంలో తమ వంతు పాత్రని గనక పోషించినట్లయితే ఆరోగ్యకరమైన యువత భారతావనిలో ఉండటమే కాకుండా భారత అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతారనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.